వెల్కమ్ టు ఎంపవర్ హెల్త్ డేస్. మైసెల్ఫ్ డాక్టర్ శ్రీకృష్ణ సురంపూడి, కన్సల్టెంట్ పీడియాట్రిషియన్. ఈరోజు మనము వర్షాకాలానికి సంబంధించిన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, దాని ద్వారా మన పిల్లల ఆరోగ్యాన్ని ఎలా కాపాడుకోవాలి అనేది విషయాలు చర్చించుకుందాము. ఇప్పుడు వర్షాకాలము రాగానే మొట్టమొదట మన పిల్లలు స్కూళ్ళకి వెళ్ళడం మొదలు పెడతారు. ఇంతకాలము హాయిగా ఎండాకాలంలో ఇంట్లో ఉండడము, లేదా వాళ్ళ అమ్మమ్మలు నాయనమ్మల ఇళ్లలో ఎంజాయ్ చేసిన పిల్లలు మళ్ళీ ఇంకా స్కూళ్ళకి వెళ్ళడం మొదలు పెడతారు. ఇక్కడ ఆ స్కూళ్ళలో కూడాను ఒక స్కూల్లో 20-30 మంది పిల్లలు, ఒక్కోసారి 50 మంది పిల్లలు కూడా ఒక చోట గుమిగూడడము అలాంటివి ఉంటాయి. అంతేకాకుండా ఈ వర్షాల వలన రకరకాల మార్పులు ఈ వాతావరణంలో వస్తూ ఉంటాయి కదా. అలాంటప్పుడు కొన్ని రోగాలు రావడం అనేది సహజం. నిజానికి వర్షాకాలం వస్తుందంటే పిల్లలకి ఎంత సరదాగా ఉంటుందో పెద్దవాళ్ళకి అంత భయంగా కూడా ఉంటుంది. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో రోగాల తాకిడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా అంటువ్యాధులు అనేవి ఎక్కువగా వస్తుంటాయి. పిల్లలకి పెద్దవాళ్ళకి వస్తుంటాయి. కానీ పిల్లల్లో ఈ సఫరింగ్ అనేది, అంటే ఇబ్బంది పడడం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ వర్షాకాలము రాకముందరే ఏం జాగ్రత్తలు తీసుకుంటే మంచిది, దాని ద్వారా మన పిల్లలకి ఎక్కువ రోగాలు రాకుండా ఉంటే మంచిదే కదా. కాబట్టి ఆ జాగ్రత్తలు ఏంటో మనం తెలుసుకుందాం. ముందరగా అసలు ఏం రోగాలు వస్తాయి ఈ వర్షాకాలంలో, వాటిని ఎలా కాపాడుకోవచ్చు వాటి నుంచి అనేది మనం తెలుసుకుందాం. అందరికీ తెలిసిందే, వర్షాలు రాగానే అందరికీ కామన్గా వచ్చేది జలుబు, దగ్గు. మామూలుగానే పిల్లలందరికీ కూడాను ఏడాదిలో ఒక 7-8 సార్లు అనేది కొంచెం జలుబు రావడం సహజం. ఈ 5 ఏళ్ల లోపు పిల్లలకి మన దేశంలో అయితే దాదాపు ప్రతి 2 నెలలకి ఒకసారి జలుబు, దగ్గు రావడము, జ్వరం రావడం అనేది సహజం. 5 ఏళ్ళు దాటిన పిల్లలకు కూడాను ఈ స్కూళ్ళకి వెళ్ళడం మొదలు పెడతారు. కాబట్టి స్కూల్లో వాళ్ళ క్లాస్ రూమ్లో ఇద్దరు దగ్గితే చాలు, వెంటనే అక్కడ ఉండే 20 మంది పిల్లలకు కూడా అంటుకుంటూ ఉంటుంది. అంతేకాకుండా ఈ జలుబు దగ్గులతో పాటు వాళ్ళకి జ్వరం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. దాని ద్వారా ఒక్కోసారి సీరియస్ అవుతూ ఉంటారు. కాబట్టి వీటి నుంచి ఎలా కాపాడుకోవాలి, సో దానికి కొన్ని జాగ్రత్తలు మనం తీసుకోవడం వల్ల చాలా వరకు కూడా ఈ జలుబు దగ్గు అనేవి ఎక్కువగా కాకుండాను కాపాడుకోవచ్చు. ముఖ్యంగా ఈ జలుబు దగ్గు, జ్వరాలు ఈ వర్షాకాలంలో ఎక్కువగా వచ్చేది వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల. అంటే మన కళ్ళకి కనిపించని సూక్ష్మజీవులు అనేవి ఈ వాతావరణంలో ఎన్నో ఉంటాయి. అందులో ముఖ్యంగా వైరస్ అనేది ఈ వర్షాకాలంలో కొంచెం ఎక్కువగా ఉంటుంది. అవి ఈ వైరస్ అనేది ఈ గాలిలో ఉండడము, తర్వాత ఈ అన్ని వస్తువుల మీద ఉండడం వల్ల ఎప్పుడైతే పిల్లలందరూ అన్నీ ముట్టుకుంటూ ఉంటారో, అన్నీ ఆడుతూ ఉంటారు, కాబట్టి అందులోనూ పక్కన ఉండే పిల్లలకి ఎవరైనా వైరల్ ఇన్ఫెక్షన్ ఉంటే ఈ గాలి ద్వారా ఈ మన గొంతులోనూ, ముక్కు దగ్గర ఈ వైరస్ అక్యుములేట్ అవుతూ ఉంటుంది. ఆ వైరస్ వచ్చిన 2-3 రోజుల్లో వాళ్ళకి జ్వరం రావడము, తర్వాత జలుబు, దగ్గు రావడము, ఇబ్బంది పడడము ఉంటుంది. మరికొన్ని ఆసక్తికరమైన ఆరోగ్య సూచనల గురించి ప్లీజ్ సబ్స్క్రైబ్, వాచ్, లైక్ అండ్ షేర్ ఎంపవర్ హెల్త్ డెస్క్.